వైసీపీ వారు యాక్టింగ్ మొదలెట్టేశారు, దేవుడి మీద ప్రమాణాలు చేసేస్తున్నారు, చూస్తున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక బ్రహ్మాస్త్రం దొరికిందన్నమాట. సిబిఐ ఎంక్వైరీ కావాలి మాకు, అంటే మాకు సిబిఐ ఎంక్వైరీ ఇస్తే న్యాయం జరుగుద్ది, లేదంటే చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఇలా విషప్రచారం చేస్తున్నాడు మా మీద, పవన్ కళ్యాణ్ విషప్రచారం చేస్తున్నాడని చెప్పి ఆరోపిస్తున్నారు. నాకు అనిపిస్తున్న అంశం ఏంటంటే, ఈయన నిన్నటితో కరెక్ట్గా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, నిన్నటితో సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం పడ్డాయో, ఈయన ఏదైతే జైలుకి వెళ్ళి వచ్చాడో బెయిల్ మీద బయటకు వచ్చి 11 సంవత్సరాలు అవుతుందండి. సిబిఐ కేసులు ఇంకా అలాగే ఉన్నాయి. 11 సంవత్సరాల తర్వాత కూడా సిబిఐ కేసులు అలాగే ఉన్నాయి. బహుశా ఎందుకు అడుగుతున్నాడు అంటారా సిబిఐ ఎంక్వైరీ అంటే? ఈ యొక్క అంశం కూడా సిబిఐ చేతుల్లోకి వెళ్ళిపోతే ఇంక ఇది ఏళ్ల తడబడి ఏదో రకంగా గడిపేయచ్చు, ప్రజలను మభ్యపెట్టేయచ్చు అనే ఆలోచనలో ఉన్నాడంటారా ఏంటి? ఇప్పుడు సిట్ వేశారు. సిట్ అనేది చాలా మంచి ప్రక్రియ, చాలా ఫార్మల్ వే, ఖచ్చితంగా నిజాలు బయటడతాయి. ఇది వచ్చే లోపే వీళ్ళు ఎందుకు సిబిఐ సిట్ మీద నాకు నమ్మకం లేదు అని ఎలా చెప్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క దేవుడి అంశాన్ని ఇంత రాజకీయం చేసేయాలన్న ఆలోచన అయితే అతనికి ఉండదని అందరికీ తెలుసు. అతను అలా చేయాలనుకుంటే అలా బోల్డ్ చేద్దుడు. ఆయన కూడా చెప్తున్నాడుగా, నేను మన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దగ్గరికి వెళ్తున్నప్పుడే నాకు అలిపిరిలో ఆయనే నన్ను కాపాడారు. నేను ఆయనకి దేవనుష్ బర్త్డేకి కూడా చాలా లక్షల్లో డొనేషన్లు ఇస్తారండి చంద్రబాబు నాయుడు. సో ఈయనకి వాస్తవంగా ఇలాంటి రాజకీయాలు చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఇప్పుడు ఈ అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నట్టు వీళ్ళు నియమించే ప్రయత్నం చేస్తున్నారు తప్పు చేసి. సో ఎలా చూడాలి సిబిఐ ఎంక్వైరీ? మీ అభిప్రాయ ప్రకారం చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలంటారా, వద్దంటారా ఏంటి? ఇప్పుడు సిట్ అనేది నమ్మదగిన అంశం కాదంటారా ఏంటి? ఇక్కడ మనం కనుక రేషనల్గా ఆలోచించి నిజాలు మాట్లాడుకుంటే, స్టాటిస్టిక్స్ తీసుకుంటే కూడా సిబిఐ చేపట్టినటువంటి కేసుల్లో 100 కేసులు తీసుకుంటే శిక్షలు పడ్డాయి కేవలం 15 కేసులు మాత్రమే. అంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఓన్లీ 15%. మిగతా 85% కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోయినవి. ఈ ఆధారాలు ఇవి, ఆధారాలు ఇవన్నీ కొట్టేసినవి. కనిమొళి కేసు దగ్గర నుంచి తీసుకోండి, మీరు ఏ కేసు అయినా తీసుకోండి. సో దొంగలకి సేఫ్ హెవెన్ అని ఒకటి ఉంటుంది. వీడు దొంగతనం చేయగానే వాడికి దాక్కోవటానికి అది ఒక సేఫ్ హౌస్ అనమాట. దాంట్లోకి వెళ్ళిపోయారంటే ఎవడికి దొరకడం, అలాంటిది ఒకటి పెట్టుకుంటారు దొంగలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సేఫ్ హెవెన్ ఏంటంటే సిబిఐ. సిబిఐలో ఉన్నటువంటి లోటుపాట్లు, అక్కడ కేసులను ఎలా డ్రాగ్ చేయడానికి అవకాశం ఉంది ఈయన బాగా తెలిసాయి. అసలు దాంట్లో పండిపోయాడు కదా. 11 బెయిల్ అనే కాదు, ఇంతవరకు ట్రయల్కే రాలేదు. అవి ట్రయల్కి అంటే హీరింగ్కి రాలేదు కదా, హీరింగే మొదలవ్వలేదు. నేను చాలా చోట్ల ఒకటి చెప్పానండి, మీ దగ్గర కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు గుర్తించలేదు, కానీ ఆయన చేసిన పనులన్నీ కనుక వరుసగా రాసుకుంటూ ఉంటే, నిన్న చిరంజీవి గారికి ఒక గిన్నీస్ బుక్ వచ్చిందని చెప్పి పెద్ద సన్మానం చేశారు. అలాంటివి 100 పైన గిన్నీస్ రికార్డులు ఈయన ఇచ్చేస్తున్నాడు. 11 సంవత్సరాలు ట్రయల్కే కేసు రాకుండా చేయగలిగిన పొలిటీషియన్ ఎవరైనా భారతదేశంలో మీకు కనిపిస్తారా? లేదుగా. తర్వాత సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్నటువంటి నాయకుడు ప్రపంచంలో ఎవరైనా కనిపిస్తారా? దారిలో వెళ్తూ ఉంటే చెట్లు కొట్టించేసే నాయకుడు ఎవరైనా కనిపిస్తారా మీకు? 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా కనిపిస్తారా? ఇలా నన్ను చెప్పమంటే గంటన్నర చెప్తాను, 150 పాయింట్లు ఉంటాయి. పాపం అది ఆయన పట్టించుకోలేదు, మనం పట్టించుకోలేదు. లేకపోతే గిన్నీస్ బుక్లో ఒక 4-5 పేజీలు ఈయనకి ప్రత్యేకంగా మనం కేటాయించాలి. ఈయనకి కూడా ఇప్పుడు గిన్నీస్ బుక్లో అప్లై చేయాలంటారు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ నా పేరు చిరస్థాయిగా మిగిలిపోవాలనే కోరిక ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది ఎదురుగి వీలు కాదని మొన్న ఎలక్షన్లో తెలిసిపోయింది. కనీసం గిన్నీస్ బుక్లో మిగిలిపోవాలంటే ఇలాంటివన్నీ తవ్విదీసి కనుక ఇస్తే ఒక 100-150 రికార్డ్స్ ఉంటాయి. కరప్షన్ ఒక సిలబస్ పెట్టారు కదా, కేస్ స్టడీ కింద కరప్షన్ మీద అయితే బుక్ అయితే వచ్చింది కదా. అలాగే వచ్చింది. ఎవరికి రాని ఆలోచనలు, ఎవరు చేయనటువంటి పనులు ఎలా చేయొచ్చు అనేటువంటిది ఇస్తుంది. తర్వాత ముంజేతి కంకణానికి అర్థమయ్యేలా అని చెప్పేసి ఒక సామెత ఉంది మనకి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటిది ఏదైతే ఉందో అది ముంజేతి కంకణం లాంటిది మనకి. పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎవరు చేయించారనేటువంటిది అందరికీ ఓపెన్ ఫ్యాక్ట్. కానీ ఇవాళ వరకు అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం అనేటువంటిది వాడి వల్ల కాల. పైగా ఎప్పుడు అరెస్ట్ చేశారో, ఎప్పుడు బెయిల్ వచ్చిందో కూడా మా సామాన్య మానవుడికి ఎవరికి తెలియదు. చేసామన్నారు, ఇచ్చామన్నారు, అయిపోయి. కాబట్టి ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా
ఇప్పుడు ఆయన రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదట ఆయన వెళ్ళింది తిరుమలకి వెళ్ళి అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నానని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అన్నట్టుగానే అక్కడ జరిగినటువంటి వాటిని అన్నింటినీ 1 by 1 వెలికి తీసుకుంటూ వచ్చి అతి పెద్ద స్కామ్ ఏదైతే ఉందో ఇవాళ అది బద్దలైంది. హిందూ సమాజం గుండె అంత పగిలే అంత పెద్ద వ్యవహారం ఇవాళ బయటపడ్డప్పుడు ఏంటంటే సిట్ అనేది వేసిన తర్వాత చాలామంది ఏమంటున్నారు, ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు మీరు, దీన్ని అయితే బయట పెట్టారంటున్నారు. అయింది కదా అని అసలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పెద్ద చర్యని ఎవరు ఎందుకు గమనించట్లేదు? రాగానే ఫస్ట్ చేసిన పని ధర్మారెడ్డి అని ఈ అన్నిటి కార్యక్రమాలు అధర్మాలు చేసినటువంటి ధర్మారెడ్డిని గాల్లో పెట్టారు. ఆయన పారిపోయేది లీవ్ పెట్టి పారిపోతే కూడా లీవ్ పెట్టడానికి లేదు, ఊరు వదలడానికి లేదని ఆయన కట్టడి చేశారు. తర్వాత సస్పెండ్ చేశారు. పెద్ద తలకాయ మీద పడ్డది కదా, వేటు పడింది కదా. దీన్ని ఎవరు ఎందుకు గుర్తించట్లా? అంతకంటే పెద్ద చర్య కావాలా మీకు? అంటే వీళ్ళకి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే తల తీసేయాలి. తీసేసి హ్యాపీ. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, డిక్టేటర్షిప్ లో ఉన్నాము. ఇప్పుడు ఒకటండి, చట్టాన్ని గౌరవిస్తాను, చట్ట ప్రకారంగానే వెళ్తాను అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఒక పక్కన పెట్టి చట్టంతో పని లేదు, నాకు కక్ష సాధింపే కావాలి, ఆధారాలు ఉన్నా లేకపోయినా నేను అరెస్ట్ చేసి లోపలేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక పక్కన ఉంటే ఆబ్వియస్గా న్యాచురల్గా జగన్మోహన్ రెడ్డి శక్తివంతుడిలా కనబడతాడు. ఎందుకంటే చట్టం న్యాయం ఏమి పని లేదు. ఎత్తుకొచ్చేయండి రాత్రి 4 బాదండి RRR గారిని కూడా మనకి తేడా ఏముంటది. సో చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు కదా. చట్టబద్ధ పాలన, రాజ్యాంగ పాలన ఇస్తారన్నారు కాబట్టి ఈయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇలాగే ఉంటుంది. సో ఇది జరిగి సిట్ అనేది వేసిన తర్వాత కలుగులో ఉన్నటువంటి ఎలకలన్నింటినీ కూడా బయటికి లాగుతారు అనేటువంటి భయం కింద ఆర్డినరీ క్లర్క్ దగ్గర నుంచి ఈ భాగస్వాములైన పైన ఉన్నటువంటి చైర్మన్ దాకా, టీటీ చైర్మన్ దాకా ఎవరిని వదిలిపెట్టరు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దాంతో ఆ సిట్టు పిలిచి మన సమన్లు జారీ చేసి సుబ్బారెడ్డి గారిని ఇది చేయగానే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది బయటపడి ఎన్నాళ్ళు అయిందండి? దాదాపు వారం అవుతాను. అంతే. కానీ విచారణకు వెళ్ళిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో వేయటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది ఏంటంటే క్షమించేస్తాడు, ఈయన పెద్దగా పట్టించుకోవడం అనుకున్నారు మొన్నటిదాకా. సిట్టును ఎప్పుడైతే వేశారో మన కొంప మునుగుతుంది అనగానే వెంటనే వెళ్ళి వాళ్ళు అడుగుతుంది ఏంటండి, వేస్తే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి చేయించండి లేదా సిబిఐకి ఇవ్వండి. సుప్రీంకోర్టులో ఇప్పటికే లక్షలాది కేసులు అడబడి ఏం చేయాలో తెలియక బాధపడుతున్నటువంటి టైంలో వాళ్ళు అది వేసే పరిస్థితి ఎదురిగి లేదు. బై ఛాన్స్ అదృష్టం కొద్దీ వేస్తే సిబిఐకి గనక అప్పచెప్తే చక్కగా ఈ కేసు కూడా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఇది. అది ఇక్కడ సిట్కి ఇంకే అధికారాలు ఉండవు కదా. సిబిఐ అనగానే ఇక వాళ్ళు తీరిగ్గా ఒక ఫామ్ చేసుకొని టీముని చేసుకొని నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంటే 10 మంది కనిపిస్తే అయ్యి 10 మంది ఉన్నారు వెళ్ళిపోతాం మేము, అంతే. మొన్న వెళ్ళిపోయారు కదా అప్పుడు అవినాష్ రెడ్డి కర్నూలులో కనుక వాళ్ళు పెట్టుకొని చుట్టూ ఒక 100 మందిని పెడితే సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాటిల్లో పండిపోయారు. ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి. ఏమండి, సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిది విచారించడం మొదలుపెట్టిన తర్వాత 6 జడ్జిలు మారారు సిబిఐ కోర్టులో. ఖచ్చితంగా ట్రయల్కి వచ్చి మొత్తం అన్నీ విన్నారు అనగానే ఆయన మారిపోతాడు జడ్జి. మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగు ఏంటంటే ఆ వెళ్ళిపోయిన ఆయన ఇచ్చిన నోటు ప్రకారంగా వీళ్ళు ఫాలో అప్ మళ్ళీ మొట్టమొదటి నుంచి అన్ని కేసులు మళ్ళీ మొదటి నుంచి. ఈ లోపల ఏం చేస్తారు, ఒకటితో డిశ్చార్జ్ పిటిషన్ అని ఇస్తారు. సో ఈ డిశ్చార్జ్ పిటిషన్ అయ్యే వరకు మెయిన్ దానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇలాగ ఎన్ని రకాల అడ్డంకులు కల్పించాలో అన్ని రకాలు. లేకపోతే 3500 వాయిదాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇది కూడా ఒక ప్రపంచ రికార్డు. అంటే ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఇంకా నమ్ముతారు అని అనుకుంటున్నాడండి. అంటే ప్రజలు నమ్ముతారు అనే దానికంటే కూడా ముందు అతనికి ఉన్నటువంటి భయం ఏంటంటే ఏ కేసులో అయినా సరే 2 సంవత్సరాలు శిక్ష పడ్డా ఇతని రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఆ ప్రమాదాన్ని పసిగట్టే ఎన్ని రకాలుగా ఉన్న చట్టాల్లో ఉన్న లొసుగులన్నింటినీ వాడుకొని అసలు రాకుండా చేస్తున్నారు. అంతెందుకండి, కోడికత్తి కేసు 5 సంవత్సరాల పాటు వాడు మగ్గిపోయాడు. వాడి కాళ్ళు కూడా దాదాపు చచ్చుబడిపోయే పరిస్థితి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఇతను ఒక్కరోజు కూడా వెళ్ళి కనీసం సాక్ష్యం చెప్పడానికి రెండంటే కేసు వైజాగ్ నుంచి ఇక్కడికి మారుద్ది, ఇక్కడ నుంచి వైజాగ్ మారుద్ది. ఇంకా కత్తిచ్చింది కూడా బొత్స సత్యనారాయణ మేనలుడు అంటున్నారు. సో వాళ్ళకే విసుగుబుట్టి పాపం వాడికి బెయిల్ ఇచ్చారు, వాడు బతుకుతున్నాడు అనుకోండి. అంటే చట్టం పట్ల
ఇలాంటి అభిప్రాయం ఉన్న వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మోసారు చూసారా, తెలుగు ప్రజలకు మాత్రం చేతులు ఎత్తి దండం పెట్టాలండి. కానీ 2 దండాలు ఎందుకు పెట్టాలంటే వీళ్ళకి 5 సంవత్సరాల్లోనే చేసిన పొరపాటుని తెలుసుకొని అంతకంటే ఎక్కువ మెజారిటీతో సరిదిద్దుకున్నారు చూసారా, అందుకని ఎన్ని నమస్కారాలు పెట్టినా తప్పు లేదు. అదృష్టం కొద్ది ఇప్పుడు వాళ్ళు ఏంటంటేనండి, ఇక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి తెలివి మనం క్లియర్గా చెప్తున్నాను, బాగా ఆలోచించండి. ఒక పాట వాళ్ళు తీసుకున్నా, ఒక స్లోగన్ తీసుకున్నది ఎలా ఉంటుందంటే సూటిగా జనం మనసులోకి వెళ్ళిపోతుంది. వాడు పుణుకున్నా లేచినా అదే వాడి మైండ్లో తిరిగేటట్టుగా వాళ్ళు చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక సినిమా పాట చుక్కల్లోకి ఎక్కినాడు చంద్రుడు ఏదో సినిమా పాటని ఆయనకు అప్లై చేస్తే ఎవడు పట్టినా అదే పాట వింటుండేవాడు. అది ఎలా అయిపోతుందంటే మాస్ హిప్నటిజం లాగా అయిపోతుంది. అది అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చినాక ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారి వయసు 74 సంవత్సరాలు, ముసలోడైపోయాడు. లోకేష్ పప్పు ముద్ర వేసేశారు. ఇక తెలుగుదేశం అనేది రావటం అసాధ్యం కాబట్టి 20-25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని. ఈ మాట తన నాయకులతో అతను ఒప్పించగలిగాడు, క్యాడర్కి నమ్మించగలిగాడు. చివరికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఇదే మైండ్ సెట్లోకి తీసుకెళ్ళి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అత్యంత నీతిపరులు, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అన్నటువంటి జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా, గౌతమ్ సవాంగ్ కూడా చాలా మంచి ఆఫీసర్. ఒక్క దెబ్బతో ఆ మాటకు వస్తే ఆ సంజయ్, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు, సునీల్ కుమార్, వీళ్ళందరూ తర్వాత ప్రవీణ్ ప్రకాష్ డైనమిక్ ఆఫీసర్స్ కదా. వీళ్ళందరూ నేను నమ్మించారు. నా దారిలోకి వచ్చి పని చేస్తే నాతో పాటు 20 ఏళ్ళు ఉంటారు మీరు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏబి వెంకటేశ్వరరావు చేసినట్టు చేస్తారు. 2 ఆప్షన్స్ ఇచ్చాడు, సరెండర్ అయిపోయారు. వాళ్ళందరినీ కూడా మైండ్ గేమ్ ఎలా ఆడాడు, 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. వాళ్ళు నమ్మారు, రాష్ట్రం కొంప మునిగింది. కాబట్టి వాళ్ళకి కావాల్సింది సిబిఐ ఎంక్వైరీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది అనేటువంటి భావంలో వాళ్ళు ఉన్నారు. చూద్దాం, కోర్టులు కూడా ఎలా ఉన్నాయంటే అన్ప్రిడిక్టబుల్ జడ్జిమెంట్ ఇస్తున్నాయి, రాకూడదు అన్న దాంట్లో వచ్చేస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. న్యాయ వ్యవస్థను ఏమనలేం, మనం కామెంట్ చేయకూడదు.